రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టి చర్చించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టి చర్చించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. కరీంనగర్లో దొంగ ఓటర్లు ఉన్నారని వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్లుగా తాను ప్రజాప్రతినిధిగా ఉన్నానని సంజయ్ అన్నారు. వార్డు మెంబర్ కాని వాళ్లు కూడా దొంగ ఓట్ల గురించి మాట్లాడడం సరికాదన్నారు. కరీంనగర్లో ప్రతి ఓటు పరిశీలించి దొంగ ఓట్ల తీసేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలను ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్లకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లవాడలో ఓటేసి అది అవుతుందా? చెప్పది అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నాను. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లేసిన ప్రజలను ఈ 8 నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఎన్నికల కమిషన్ లెటర్ రాయింది, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. నేను జనము రాళ్లతో కొడుతున్నారు. 2,500 ఇవి మహిళలకు ఇస్తాయి, 4 రూపాయల పెన్షన్లు ఇవి, 4 రూపాయల నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు మా డిఏలేవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలేవి, 12 రైతు కుళ్ళకేవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది, దాని మీద స్పష్టం చెప్పని రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లునే కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? ఆయన గెలవలేయాలి. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల